రాజాధిరాజ రాజమార్తాండ సాహితీ సమరాంగ సార్వభౌమ శ్రీకృష్ణదేవరాయలు చేస్తున్నారు. అసలు కవులకు సాహితీకులకు పురప్రజలకు స్వాగతం. మా మీరు వీటిని దసరా గురించి నేటి గౌరవీయ సభను ఖండింపజేయండి. ఆశీనులు అవ్వండి. చిత్తం రాజేంద్ర రవిచంద్ర, మీతో నేటి గౌరవీయ సభను ప్రారంభించాలని నా అభిలాష. మీ ఆలోచన నిజమే పెద్దన పడితే, కానీ ప్రభువుల ఎనుబడిలో ఎన్నో భాషలు తెలుగు భాషపై ఇంత తక్కువ చూడడానికి గల కారణం ఏమిటో అదేమిటి స్వామి? అవి మన్నార మకరందాలు జాలివారి తెలుగుని ఇష్టపడిన వారెవరు? తెలుగు వేలమంటారా? తెలుగు వేలయ్యమ్మ దేశము తెలుగు తెలుగు వారు అగుండా తెలుగు కన్నుడా తెలుగువే భాషాడి దేశ భాషలమ్ము తెలుగు. మరి ఇంతటి మా తెలుగు భాషను ఇష్టపడిన వారెవరు? ఎంతమందికి మమకారం ఉండదు? అలాంటి మా తెలుగు భాషకు చాలా గొప్పతనం. నేను తర్వాత పద్యములు పూజిస్తాను. ముందు మీరు పద్యపూర్ణకు పూనుకోండి. ఎకరామాట్ల ఇదిగో మీ పద్యపూర్ణకు సమస్య. అగ్రజ అనుగుల రనుజాగ్రములుగా మీరు పూరించండి. ఆహా, ఏం సమస్య? బాబు, నా పోరణ ఇది. లక్ష్మణుడ శ్రేష్ఠ పుట్టినాడు, భరత లక్ష్మణ క్రమమిది అని భర్త శత్రుఘ్నులు అని ఉంటుంది. ఎలుక కలుగుల దీనిని అర్థవంతంగా పూరించారు. నాకు సుపరిచితమైన చక్కని సమస్య ఇచ్చారు మహారాజా. కరుడు చీలకరెద్దరు శాఖలతో నరించి కరబెట్టడు కరిమరచే వార్తకుండా కరెత్తుకపోయి ఎలుక ఏనుగు ఎత్తుకొని పోగలదా? ఏనుగు రంధ్రంలో పట్టిన ఆ ఏనుగులు ఎద్దులు చిలుకలు ఇవన్నీ రంధ్రంలో పట్టవు. చక్కెరతో చేసిన బొమ్మలు. వ్యాపారి సాయంకాలం అవి అమ్మి ఒక ఏనుగును మరిచిపోయాడు కనుక ఎలుక ఏనుగుని తీసుకువెళ్ళింది. మీ భావం వీరుల విందుగా ఉంది. కృతజ్ఞతలు మహారాజా. మైక్ లాగా పెట్టండి. మైక్ లాగా ఎందుకంటే అది రాజశేఖర, మానవులలో ఆడిన మాటలు తప్పేవారు కొందరు ఉన్నారు. తెలుగులలో తిరిగి చూడలేదు, అయినా దైవకృపతో పూరించదు. ఆడిన మాటలు తప్పిన గాడిద కొడుకంచు తిట్టగా విని అయ్యో వీరా నా కొడుకని ఒక గాడిద ఏడ్చే గరన్న గణ సంపన్న. లౌకిక జీవన గమనంలో జ్ఞానం ఆడితప్పిన జనగా ఏ స్వభావాన్ని తెలుపుతూ వాటిని గురించి కూడా జీవనం చాటారు. ఆడి తప్పిన మనిషిని గాడి కొడుకని తిట్టినప్పుడు విశ్వాసానికి మార్పేనే గాడి ఇచ్చిందన్నారు. దీనిని చెప్తూ దృష్టాంత రూపంలో సాగిన పూర్ణ బల భీతి లేకుండా చెప్పారు. ఇప్పుడు ప్రభు ఆ క్షేత్రం చేసిన తప్ప అర్థమైన సమస్యలు ఇచ్చారు. అయినా చక్కటి కూరని సాగిస్తాను. నిన్ను 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 లయాదల సంగతుల దానతల పరిపూర్ణమాన
బప్తిస్మను వరప్రసాదంగా పొందినారు. దూర్జటి భువన విద్య కవులను చూచి జానపదులు మన కావ్య సాహిత్యాన్ని, మన సభ గొప్పతనాన్ని గూర్చి పొలంలో పనులు చేసుకుంటూ కూడా లయా తాళానికి అనుకూలంగా మిక్కిలి సంతోషంతో కూని రాగాలను అల్లుకునే స్థితిని కళ్ళకు కట్టింది. పాటతో పాటు పద్యాలను పాడుకునే వైఖరి అద్భుతం. అవునవును, జానపద శక్తులు జానపదం సత్యం చెప్పారు. రామకృష్ణ తదుపరి మీరే వద్దు. మీ పదగుప్తారాన్ని మేము ఎదుగుతున్నాం. మేక తోక అనే ఈ రెండు దంత పదాలతో ఒక శీత పద్యం చెప్పండి. పేరు దేవరా అనాది సృష్టికాలంటాను ఆలగించిన మహాప్రభు. మేక తోకకు మేక తోక మేకకు మేక మేక తోకకు తోక మేక మేక తోకకు మేక తోక మేకకు మేక మేక తోకకు తోక తోక మేక మేక తోకకు మేక తోక మేకకు మేక మేక తోకకు తోక తోక మేక మేక తోకకు మేక తోక మేకకు మేక మేక తోకకు తోక తోక మేక మేక తోక 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 మేక. మీరు సామాన్య వారు ఏమేమి మేకల తాపి అడుగుతుంటే మేక తీసుకుపోతున్నాడా? ఒక మేక ముందర పోతుందా? ఆ మేక వెనక బాగా తోక ఉంది. ఆ తోక వెనక మరొక మేక ఉంది. ఇలా మేకల మంద పోతున్న తీరును మేక తోక అన్న దత్త పదాలతో చాలా చక్కగా చెప్పారు. శభాష్ రామకృష్ణ కవి, ఈ కథకి 2018 అందుకే మీరు వికెట్ కవి. రామభద్ర వారకుండా ఉరగకుండా పట్టుకుండా అనే పదాలను భారతాంతంలో ఒక పద్యం చిత్రం మహాప్రభు. రామభక్తుడు నేను భారతాంతం గురించి పూరణ ఇచ్చాను. ఇదిగో పూరణ. పోయి పురరాజా, నీ కొడుకు ఉత్సగాల వినుమూలముండ కొండవలే నుండి వినుమూలముండ బంధనమ్మున తెలిపింది పరిస్థితుల స్థిరమున రేపడుతుంది. పోయి గురురాజా, నీ కొడుకు దుర్యోధనుడిది నా మాట విను. యుద్ధం సత్యం బాగుంది. రామభద్ర తప్పకుండా వేగం అన్నారు. తర్వాత పింగళ నా ఆరాధ్య దైవమైన పద్యం చెప్పమని గిట్టడిగించెను హరి అయి వధించే ప్రహ్లాదనజనకు వటుడై బలిదనజు వంచించి కుదించే భార్గవుడై క్షత్రపతి జండ్లే దశరథ రాముడై దశరథ జగటార్చే శౌర్య బుద్ధుడై ప్రశ్నీల బుద్ధి పుత్రుచే వారి భక్తులు దుర్గజేసే గల్కి అయి లక్ష సంఖ్య దశావతార జన్మము పూర్వమై గంభీరగిరి మోసి పాలసముద్రం చేయడానికి సాయమయ్యాడు. వరాహ రూపంలో హిరణ్యాసుని చంపాడు. ఋషిముఖమై హిరణ్యకశిపుని చంపాడు. పరశురాముడై రాజుల దర్బాన్ని కూల్చాడు. శ్రీరాముడై రావణాసుని చంపాడు. శ్రీకృష్ణుడై విష్ణును అర్థం చేశాడు. బుద్ధుడై పురస్త్రీల బుద్ధి మార్చి శివుని చేత త్రిపురాసురుడు చంపాడు. కలిగి నీతి తీర్చాడు. అలా దశావతారాల కార్యకథాలను మనోహరమైన శ్రీసంతో అలరింపజేశాడు. మహాప్రభు వచ్చేదారిలో ఒక జానపదుడు ఒక సమస్యను ఇచ్చాడు. మీరు అనుమతిస్తే మీకు
అస్పృశ్యత కౌలారా నా కీర్తిని ఉదంతాలకు వ్యాపించి చేయాలన్న మీ కుతూహలానికి సంతోషం వివరణ చేశాను. సంతోషం, ఆలకించండి. కొందరు పాండితీధనులు, కొందరు నాగరుకుల్ వదావరుల్, కొందరు చాతురీ ప్రియులు, కొందరు నీతికి భౌతికి సిద్ధస్తులు, కొందరు నాయకులు మరియు కొందరు గాయకులు. అందరూ మందరే మరియు అందరూ ఎందరందరే. సభలో కొందరు పాండిత్యమే ధనంగా కలవారు, కొందరు నాగరికులు, మరికొందరు చాతుర్యాన్ని ఇష్టపడేవారు, కీర్తి సంపత్తుకు నిలయమైన వారు ఇంకొందరు నేతలు మరియు గాయకులు. ఇలా సభలోని వారిని ఉద్దేశించి చెప్పారు. దీనిలో మన రాజ్యంలో ప్రజల సాహితీ సామర్థ్యాన్ని గుర్తు చేస్తూ అందరూ అందరే అనడం వలన ఎవరికి వారే గొప్ప అని అంటారు. పండితులారా, ఈ సమస్య పూర్వముల పద్యగారుతో మా మనసంతో ముడిసింది. సభికులకు కృతజ్ఞతలు. స్వస్తి.